ప్లీజ్ ప్లీజ్ అండి, దయచేసి ఒక్క లైక్ చేసి చివరి వరకు చూడండి. ఈ వీడియో చాలా బాగుంటుంది. ఏమేమో వీడియోలు చూస్తూ లైక్స్ కొడుతుంటారు, కానీ లైఫ్లో జరిగే వాటి గురించి చెప్తే ఎవరు లైక్స్ చేయడం లేదు. ఇటువంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కామెంటు చేయండి. అబ్బాయిని మోసం చేసే అమ్మాయి చెప్పే మొదటి మాట ఇదే. ఏ అమ్మాయి అయినా భర్తపై పూర్తి నమ్మకం ఉంటే అమ్మాయి ఇలాంటి పనులు అస్సలు చెయ్యదు. అమ్మాయి వీటిని తెలిసి చెయ్యదు. తెలియక ఏదో ఒక క్వాజువల్గా అలా జరుగుతూ ఉంటుంది. అబ్బాయిని మోసం చేయాలి అని అమ్మాయి అనుకుంటే నేను కాసేపు అలా వెళ్ళి వస్తాను అని చెప్పి తను ఇక్కడ చెప్పిన మాట ఒకటి, తను చేసే పని మరొకటి. అబద్ధాలు చెప్పి మిమ్మల్ని అలా చేస్తుంటే అప్పుడు అలా చేస్తుంది అని అర్థం. అందుకోసమే వీటిని మీరు అర్థం చేసుకొని మీరు అదుపులో పెట్టుకోవడమే మంచిది అని చెప్పవచ్చు. కోపంగా మాట్లాడకుండా ధైర్యంగా నవ్వుతూ అలాంటి విషయాలను చాలా సింపుల్గా డీల్ చేయాలి. అప్పుడు మాత్రమే ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. దీనిని ప్రతి అబ్బాయి అర్థం చేసుకోవాలి. మీరు ఆ విషయాన్ని అర్థం చేసుకొని తనని క్షమించి ఉన్నా సరే మళ్ళీ తిరిగి ఆ అమ్మాయి మీతో అలాగే ప్రవర్తిస్తే మీరు కొంచెం సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి విషయాల్లో అబ్బాయి ఆలోచించి వీటికి పరిష్కారం వెతుక్కోండి. అమ్మాయి ఇలాంటి మాటలే చెప్తుంది.